పేదవాడికి ఆకలి బాధలు మిగిల్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను పరిశీలించారు. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆయన చేసిన 5 సంతకాల్లో ఒకటి అన్న క్యాంటీన్లు తెరిచే ఫైల్పై పెట్టారన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో తమ హయాంలో ఏర్పాటు చేసి అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పాలనలో మూసివేసిన అన్ని అన్న క్యాంటీన్లు తెరవబడతాయన్నారు. దానిలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో క్వారీ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్లను ఒక పండుగ వాతావరణంలో సందడిగా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. క్వారీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు విషయమై అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి సమీక్షించారు. క్వారీ సెంటర్లో పార్లమెంటు నమూనా భవనంపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులను పరిశీలించారు. అయితే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. పార్లమెంటు నమూనా భవనానికి తగ్గట్టుగా అంబేద్కర్ విగ్రహం లేదని, ఇంకాస్త పెద్దదిగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి మళ్లీ వస్తామని, ఆ సమయంలో మళ్లీ సూచనలు ఇవ్వడం జరుగుతుందని, ఆ మేరకు మార్పులు చేయాలన్నారు. ఆయన వెంట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వై శ్రీను, మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 4 సంవత్సరాలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు ఏం చేయగలిగారు? ఏ విధమైన అవినీతి కనబడలేదే. మీరు చేసిందల్లా ఒకటే, 5 సంవత్సరాలు పేదవాడికి 3 పూట్ల నాణ్యమైన భోజనం దూరం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు వాళ్ళకి ఆ కడుపు నిండా భోజనం దూరం చేశారు కాబట్టే ప్రజలు మీకు అధికారం దూరం చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్. మరమ్మతులు చేస్తూ ఉన్నాం. దగ్గరలోనే ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా దగ్గరలోనే తెరుస్తాం. పేదవాడికి కడుపు నిండా 3 పూట్ల అన్నం పెట్టే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని కూడా తెలుసు.